యువమోర్చా నుంచి ఇప్పుడు కేబినెట్ మంత్రి దాకా వచ్చారు. సో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అప్రతిహాస విజయాలు సాధిస్తూ వస్తోంది. మోదీ గారి భాషలో చెప్పాలంటే 100 విజయాలు, సెంచరీ కొట్టాం, సెంచరీ ఓటమి రాహుల్ గాంధీకి, సెంచరీ విజయాలు మాకు అని. ఎందుకు తెలంగాణ లేకుండా పోతుంది దానిలో? ఎవరన్నారు? తెలంగాణలో ఎందుకు తెలంగాణలో లేదనుకుంటున్నారు? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో 50% సీట్లు బీజేపీ గెలిచింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ముఖ్యమంత్రి ప్రచారం చేసిన కానీ ఒక ఎమ్మెల్సీ సీట్ గెలవాలి, ప్రజలు ఓట్లేస్తారు కానీ. ఆ 2 సీట్లు బీజేపీ గెలిచాము. కాబట్టి తెలంగాణలో గెలవదని అనుకుంటారు. బీజేపీ లేదన్నట్ల. బీజేపీ ఎప్పుడు తెలంగాణ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంట. తప్పకుండా డెఫినెట్గా మీరు అన్నట్టు మీ అందరి ఆకాంక్షలకు అనుకూలంగా వచ్చే శాసనసభ ఎన్నికల్లో మేము తప్పకుండా గెలుస్తాం. మా టార్గెట్ ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, తెలంగాణ 3 రాష్ట్రాలు ఉండేది. 2 రాష్ట్రాలు పూర్తయినాయి. తప్పకుండా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ ప్రజల ఆశీస్సులతో, తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం తప్పకుండా తెలంగాణలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో మేము జెండా ఎగరేయాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నాం. ఆ దిశలోనే మా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభిస్తాం. రైట్ సార్. రామచంద్ర గారు మైక్ సార్ ప్లీజ్. సో మన ప్రోగ్రామ్ ఎజెండానే కమింగ్ 10 yearsలో బీజేపీ ఎజెండా ఏంటి అని. సో బీజేపీ ఎజెండా యాజ్ ఏ పార్టీ తెలంగాణలో మీ ఎజెండా ఏంటి కమింగ్ 10 yearsలో? ఒకటి, ఫస్ట్ 10 yearsలో ఇప్పటికే మా పార్టీ యొక్క సంస్థాగతంగా అయితే మేము బాగా బలం పుంజుకున్నాం. దాదాపు 35,000 బూత్లలో మా కమిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఉన్న దాంట్లో అన్నిటి కూడా. మేము నెక్స్ట్ 10 yearsలో ఈ 5 years అది మాకు 2.5 years నెక్స్ట్ ఉన్నది. మాకు ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. అవర్ ఫస్ట్ టార్గెట్ ఈజ్ టు కమ్ టు పవర్ ఇన్ తెలంగాణ. అది 2028 or 29 whenever the elections take place. ఇది మా ఫస్ట్ టార్గెట్. దాని తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో ఇప్పటివరకు 2 పార్టీలు కూడా వారు చేసినటువంటి తప్పిదాలని కరెక్ట్ చేయటము, తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ అనేటటువంటి ఒక ఈ రాష్ట్రంలో ఆ పరిపాలన తీసుకొచ్చి ప్రజలకు ఎంతవరకు అయితే ఏదైతే మోదీ గారి ఒక అనేకమైనటువంటి పథకాలని దూరం పెడుతూ ప్రజలకు అందకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారో అవన్నీ కూడా వారికి అందేటట్టు ప్రయత్నం చేసి, అది ఇల్లు కావచ్చు, మెడిసిన్ కావచ్చు, వైద్యం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ 10 years కూడా, ఎందుకంటే ఒక్కసారి మేము గెలుస్తే మీరు ఎక్కడైనా చూడండి భారతీయ జనతా పార్టీ ఇట్ ఈస్ అగైన్ విన్నింగ్ ఇన్ దోస్ స్టేట్స్ బికాస్ ఆఫ్ అవర్ గుడ్ గవర్నెన్స్, బికాస్ ఆఫ్ అవర్ పీపుల్స్ ఫ్రెండ్లీ గవర్నెన్స్. మీరు మధ్యప్రదేశ్ చూడండి, వీఆర్ వన్ కాన్సిక్వెంట్. నా పాయింట్ ఏంటంటే, సో బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో మళ్ళీ గెలుచుకుంటూ వస్తుంది. నో డౌట్. 10 years అడిగారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను కంటిన్యూస్గా, బికాస్ ఐ హ్యావ్ టు థింక్ ఆఫ్ దిస్. 10 years రావాలంటే నెక్స్ట్ ఐ హ్యావ్ టు కమ్ టు పవర్. ఓకే. సో మై ఫస్ట్ టార్గెట్ ఈస్ టు కమ్ టు పవర్. మీరు భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఇప్పుడు గతంలో చేస్తున్న తప్పులేంటో తెలియాలి. మీరు అబ్జర్వ్ చేసిన మిస్టేక్ ఏంటి సార్? భారతీయ జనతా పార్టీ అయిపోయింది, భారతీయ జనతా పార్టీ పవర్లోకి వస్తుంది అనిపిస్తుంది, సడన్గా డ్రాప్ అవుతుంది. పవర్లోకి వచ్చేస్తుంది అనిపిస్తుంది, సడన్గా డ్రాప్. అది చూస్తున్నాం చాలాసార్లు. మీరు అబ్జర్వ్ చేసిన మిస్టేక్ ఏంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో? మేము అబ్జర్వ్ చేసే మిస్టేక్ అండి, ఐ డోంట్ కాల్ ఇట్ మిస్టేక్. ఓకే. కానీ డెఫినెట్గా మేము 2 బైపోలరైజేషన్స్, అంటే గతంలో కానీ ఇప్పుడు కానీ 2 పొలిటికల్ పార్టీస్ మధ్యన ఎప్పుడైతే ఫోర్సెస్ డివైడ్ అయి ఉంటాయో, అంటే పొలిటికల్గా డివైడ్ అయి ఉంటుందో, థర్డ్ ఫోర్స్ అండ్ థర్డ్ ఎంట్రీ చాలా కష్టమవుతుంది. అది ఇట్ టేక్స్ టైమ్. బట్ నౌ టైమ్ ఈజ్ దేర్ ఫర్ బీజేపీ. ఇంతకుముందు మేము ఎందుకు ఎదగలేకపోయినామనంటే బికాజ్ దెర్ వాజ్ బైపోలరైజ్డ్ పాలిటిక్స్ ఇన్ తెలంగాణ. ఇప్పుడు అట్లా లేదు. మీరు చూడండి, ఇప్పుడు ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు మేము 8 ఎంపీలు గెలిచినాం, 8 ఎమ్మెల్యేలు గెలిచినాం, 2 ఎమ్మెల్సీలు గెలిచినాం. వీ గాట్ గుడ్ నెంబర్ ఆఫ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ బాగా వచ్చినాయి, పర్ఫార్మెన్స్ బాగుంది. సో దెర్ఫోర్ బైపోలరైజేషన్లో వీ కుడ్ నాట్ మేక్. సో ఐ డోంట్ సే తప్పిదాలు మీరు చేసినాం కాదు. ఇప్పుడు కూడా బైపోలర్ ఉంది కదా? ఈ బైపోలరైజేషన్ లేదు. అందుకంటే ఐఎమ్ గివింగ్ దిస్ ఎగ్జాంపుల్. పార్లమెంట్ ఎలక్షన్ 0, కాంగ్రెస్ పవర్ లో ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. బీఆర్ఎస్ చూడట్లేదు మీరు. పార్లమెంట్ బీఆర్ఎస్ 0. ఓకే. సో యూ మస్ట్ గో విత్ దట్ పారామీటర్. పార్లమెంట్ వాళ్ళు 0 వచ్చారు కాబట్టి సో దెర్ ఇస్ నో బీఆర్ఎస్, దెర్ ఇస్ బీజేపీ, కాంగ్రెస్. డెఫినెట్లీ ఇన్ తెలంగాణ people have seen BRS, people have seen Congress. Now they want to see BJP. English of సామెత ఉన్నది, those heard songs may be sweet, but those that unheard are more sweeter. So we will be more sweeter than all these people. ఓకే. కిషన్ రెడ్డి గారు, సో భారతీయ జనతా పార్టీ
ఎదగడానికి సంబంధించి ఉన్న మిస్టేక్స్ గురించి రామచంద్రరావు పార్షెట్ చెప్పారు. బై పార్టీస్ ఉన్న దగ్గర ప్రాబ్లం అవుతుంది. బట్ రీసెంట్ ఎలక్షన్ ఎగ్జాంపుల్స్లోనే మనకి బై పార్టీస్ 5 దశాబ్దాలుగా ఉన్న తమిళనాడు లాంటి రాష్ట్రంలో ఒక కొత్త ఫోర్స్ ఎమర్జ్ అవ్వడం చూసాం కేవలం 2 సంవత్సరాల్లో. సో దేశవ్యాప్తంగా 12 ఏళ్ళుగా మోడీ సుపరిపాలన అందిస్తున్నారు అని భారతీయ జనతా పార్టీ క్యాంపెయిన్ చేసుకుంటూ ఉన్న క్రమంలో ఎందుకు తెలంగాణ ప్రజల్ని ఆ సుపరిపాలన అటాక్ చేయలేకపోతుంది? మీరు అదే అడుగుతున్నారు. నేను ఇంతకుముందే చెప్పాను, 50% సీట్లు లోక్సభ, తర్వాత ఎలక్షన్ జరగల. ఓకే, లేటెస్ట్ ఎలక్షన్స్ 50% సీట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే గెలిచాం. ప్రజలు అంత చైతన్యం లేదనుకోకూడదు. ప్రజలకు అన్ని తెలుసు కాబట్టే, మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి కాబట్టే, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలపడాలి కాబట్టే తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓటేశారు. పోలింగ్ బూత్కి వెళ్ళినటువంటి ప్రతి 100 మందిలో 36 మంది బీజేపీకి ఓటేశారు. కాబట్టి అది తక్కువ అంచనా కాదు. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ అంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి టీచర్ ఓటేస్తారు. టీచర్స్ కాన్స్టిట్యూన్స్ అంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి 10 మంది కానీ 15 మంది టీచర్స్ ఓటేస్తారు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పట్టభద్రుడు గ్రాడ్యుయేట్ ఓటేస్తారు. ఆ రకంగా 50% తెలంగాణలో ఈ మధ్యలో ఎలక్షన్ జరిగితే ఆ 2 సీట్లు బీజేపీ గెలవడం జరిగింది. అది సంకేతాలు. ఓకే, కాబట్టి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇప్పుడు అధికారంలో ఉంది. 50 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. వాళ్ళ కొంత స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం కారణంగా మేము లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎమర్జీ కాలేకపోయాము. కానీ ప్రజలు అనుకుంటే, ప్రజల్లో